తన ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారన్నారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉందన్నారు. అది అక్రమ నిర్మాణమని కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధారాలతో వస్తే అందరం కలిసే కూల్చేద్దామన్నారు. షాబాద్ పక్క ఉన్న శంషాబాద్ కాబట్టి మా విలేజ్ కూడా అక్కడ షాబాద్ కాబట్టి అక్కడ నేను ఫామ్ తీసుకున్నాం. అప్పట్లోనే చిన్నగా కట్టుకోవడం జరిగింది. కానీ అప్పట్లో కూడా నేను అధికారులకు చూపించే కట్టించినాం. ఎందుకంటే ఏదైనా ముందుగా నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఇట్లాంటివి రావచ్చు అనే ముందు జాగ్రత్తగా ఆలోచించే అక్కడ కొలతలు వేసే కట్టినాం. నిజంగా కూడా మరి ఇక్కడ క్లియర్ చూడండి, మీరు కూడా చూడండి, బఫర్ ఎఫ్టీఎల్కు ఇది లేదు. ఉంటే తప్పకుండా నేను తీస్తా, నాకు నోటీస్ ఇచ్చిన తీస్తా. కేటీఆర్ గారు మళ్ళీ చెప్తారు కాబట్టి నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితానంద రెడ్డి గారు, ఎందుకంటే అన్ని సిటీ ప్రాంతంలో తిరుగుతారు కాబట్టి ఈ ముగ్గురు కూడా అక్కడ రావచ్చు, చెప్పవచ్చు, నేను తీసేయడం జరుగుతుంది. అది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్తున్నది. తన ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారైనా తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉందన్నారు. అది అక్రమ నిర్మాణం అని కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధారాలతో వస్తే అందరం కలిసే కూల్చేద్దామన్నారు. తన ఫామ్ హౌస్ పై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇచ్చిన వివరణని మనం విన్నాం. నా ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు మహేందర్ రెడ్డి. అదేవిధంగా ఒకవేళ అక్రమాన్ని ఆధారాలతో వస్తే కూల్చేద్దామంటున్నారు. నిబంధనల ప్రకారమే నా ఫామ్ హౌస్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి అంటున్నారు. నా ఫామ్ హౌస్ అక్రమం అయితే నేనే కూల్చేస్తా అని చెప్తున్నారు మహేందర్ రెడ్డి.